అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈసారి కాకపోతే వీడు ఏమేం చేస్తాడో నన్ను అని పాపం అడగని వాళ్ళకి అందరికీ వాగ్దానాలు చెప్పేస్తాడు. ఇలా మహిళలకైతే పాపం వాళ్ళ ఓట్ల మీద ధ్యాసతో వాళ్ళకి సిలిండర్లు ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ, ఆయమ పట్టు చీర కట్టుకున్న ఆయన కూడా 1500 ఇస్తాడు. 1500 కార్లో పోయే ఆయనకు కూడా 1500. నేను అవి అన్నీ చెప్పినాక నేను రోజు ఒక్కడే ఉన్నప్పుడు నేను చెప్పా, అన్నా నీవు అంత అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదన్నా అంటే, అధికారం రామకృష్ణ అధికారం వచ్చినాక నిబంధనలు ఫ్రేమ్ చేస్తాము, అధికారం వచ్చినాక కోత పెడతాము అని. నీవు ఎవరు చెప్పాను, నువ్వు అన్ని చెప్పాల్సిన పని ఏముంది? నువ్వు రైతులకు చెప్పావు, చదువు మన వీళ్ళకి ఏదో 3000, నిరుద్యోగ వృత్తి 3000, వాళ్ళకి 1500, 3 సిలిండర్లు, తర్వాత 4000 పెన్షను, రైతులకు 2000 అన్నీ చెప్పేశాడు. ఇప్పుడు ఏమంటే అన్నాడు మన అసెంబ్లీలో, ఇట్లా పైకి చూసుకుంటూ మాట్లాడుతున్నాడు. పైకి చూసుకుంటా అది ఏదో స్క్రీన్ చూసుకుంటూ మాట్లాడుతున్నాడు. నాకు ఇదంతా చూసాలంటే నాకు భయం అవుతుంది అంటాడు. నీ ఎవడన్నా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవాడు చెప్తే అర్థం ఉంది. నీవు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశావు, 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా పనిచేశావు, మాన్య ఆర్థిక మంత్రిగా పనిచేశావు. నీవే చెప్తివి ఆర్థికంగా దివాళా తీసింది గవర్నమెంట్ అని చెప్తివి, మనము చెప్తివి, అందరూ చెప్పాను. నువ్వు ఇప్పుడేమంటావు? ఇవన్నీ నేను చెప్పాను, అవి ఇవ్వాలంటే డబ్బులు లేవు అంటే. డబ్బులు లేవని నీకు తెలియదా? నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అనేది తెలుసుకున్నావా నేను అడుగుతా ఉన్నా. నీకు అంతకుముందే తెలుసు కదా, ఖజానా ఖాళీ అయింది, జీతాలు ఇచ్చే డబ్బులు లేవు, పెన్షన్ చేయాలంటే అప్పు చేయాలి. నీకు తెలియదు అని అడుగుతా ఉన్నా. బ్రహ్మాండంగా తెలుసు, కానీ అధికారంలోకి రావాలి కాబట్టి అన్నీ చెప్పి ఇప్పుడు నేను ఇట్లా అనుకోలేదు అని పైకి చూసాను. పైకి చూస్తా ఉన్నావు కాబట్టి చెప్తా ఉన్నావు. ఇవన్నీ కూడా ఉచితంగా ఏమి ఇస్తా ఉన్నావు అన్నీ ఇవ్వండి, ఇవ్వాల్సిందే. నువ్వు తల తాకట్టు పెట్టైనా ఆడోళ్ళకి ఇవ్వాల్సిందే, రైతులకు ఇవ్వాల్సిందే, యువకులకు ఇవ్వాల్సిందే, అన్నీ చేయాల్సిందే. కాబట్టి సమస్యల పైన మళ్ళీ రైలు పట్టాలెక్కాలి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.